వీడియో అయితే లేట్ అయితే కావచ్చు కానీ, ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో మాత్రం లేటెస్టే. అందరెలా ఉన్నారు? మహాశివరాత్రి రోజు ఎలా పూజలు చేసుకున్నారా? బానే చేసుకున్నారు గదా! నేనైతే ఒక చిన్న పూజైతే కంప్లీట్ అయిపోయింది. మేమైతే గుడికైతే వెళ్ళాము. అందరూ వెళ్తారు. సామాన్యంగా అందరూ శివరాత్రి రోజు శివాలయానికి దర్శించుకుంటారు. మేము గూడా వెళ్ళాము. ఇది నేను ఫస్ట్ టైమ్ అనమాట వెళ్ళటం. కొడకంచి టెంపుల్‌కైతే. ఒక చిన్న శివాలయం అయితే ఉంది. శివాలయంలో ప్రత్యేకత ఏంటంటే, మన చేతులతోనే మనము అభిషేకం చేయొచ్చు. అలాగే పత్రాలేమైనా తెచ్చుకుంటే వాటిని సమర్పించొచ్చనమాట. బోలాతో పాటు మీరు గూడా దర్శించుకొని ఓం నమః శివాయ అని ఒకసారి జపించండి. శివాలయంలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడైతే కొడకంచి ఆదినారాయణ స్వామి టెంపుల్. ఇది చాలా పురాతనమైన ఆలయం అంట. ఆ కట్టడాలు చూస్తుంటేనే అర్థమవుతుంది. రాజగోపురము. ఇలా లోపలికి వెళ్తే కొలననేది ఇక్కడ షూటింగ్ అనేది జరిగింది. ఈ చిన్న కొలనైతే చాలా హ్యాపీగా అనిపించిందనమాట చూడగానే. ఇక్కడ మంగ్లీ శివరాత్రి పాట ఒకటి ఇక్కడ ఈ మధ్యే రిలీజ్ చేశారు. ఇక్కడే షూట్ చేశారంట. చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంది. అందరూ కూడా ఫోటోసు అలాగే వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. నేను గూడా ఒక చిన్న వీడియో అనేది తీసుకున్నాను. నేను కూడా ఫస్ట్ టైమ్ అనమాట ఇలా రావటం అనేది. ఇలాంటి కొల్ల ఉన్న ఆలయాలు చాలా తక్కువ. రేర్‌గా మనకి కనిపిస్తుంటాయి. కొడకంచి ఆదినారాయణ స్వామి టెంపుల్‌లో ప్రత్యేకత ఏంటంటే, కంచిలో ఉన్నట్లే బంగారు బల్లి, వెండి బల్లి అలా ఆలయంలో అయితే ఉంటాయంట. సో, ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు, కంచికి వెళ్ళలేని వాళ్ళు కొడకంచికొచ్చి దర్శనం చేసుకోవచ్చనమాట. నాకిది సర్ప్రైజింగ్‌గానే ఉంది. గుడి చాలా బావుంది. కిందైతే ఇలా టెంకాయ అయితే కొట్టేసి పైకైతే వెళ్ళాము. క్యూ లైన్‌లో నిలబడ్డాము. క్యూ లైన్ గూడా ఉందనమాట. సో, మేమైతే దర్శనం చేసుకున్నాము. సో, ఇదనమాట వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.